కష్టాల వెంటే సుఖాలు. విశ్వపురపు ఆస్థానానికి ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు. ఆయన అనేక మంది జాతకాల్ని చూసి ఫలితాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు కూడా. అది చూసి విశ్వపురపు సేనాధిపతి తన కొడుకైన ప్రేమదత్తుడి జాతకం తెచ్చి జ్యోతిష్కుడికి చూపిస్తూ, అయ్యా, వీడు నాకు ఒక్కగానొక్క కొడుకు. అస్తమానం కూడా ఏ లోకంలోనో ఉంటూ ఉంటాడు. కవిత్వం రాస్తాడు. వీడు వీరోచితంగా బ్రతికి నా పేరు నిలబెట్టగలుగుతాడు అని తోచటం లేదు నాకు అన్నాడు. జ్యోతిష్కుడు ప్రేమదత్తుడి జాతకం చూసి పరీక్షించి, ఏమిటి అలా అంటారు? ఈ కుర్రవాడికి రాజయోగం ఉంది. చిన్నతనంలోనే సింహాసనం ఎక్కి ఆ జన్మాంతం రాజ్యపాలన చేస్తాడు అన్నాడు. జ్యోతిష్కుడు మాటలు సేనాధిపతికి నమ్మశక్యంగా తోచలేదు. అయితే జ్యోతిష్కుడు మాటలు విన్నాక రాజుగారి ముఖం మాత్రం పాలిపోయింది. ఆయన గుండె ఒక్కసారిగా గుభిల్లుమంది. జారిపోయినంత పని ఈ చల్లబడిపోయింది శరీరం అంతా. నిజానికి రాజుగారు జ్యోతిష్కుడి మాటల్ని ఖచ్చితంగా నమ్మి తీరారు. ఎందుకంటే ఆ మాటలు విన్న మరుక్షణమే ప్రేమదత్తుని తన గర్భశత్రువుగా జమకట్టేశాడు. ఈ జ్యోతిష్కుడు ఇంతమంది జాతకాల్ని చూసి ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అలాంటివాడు ప్రేమదత్తు గురించి పొరబడడం జరగని పని అని ఆయన ఉద్దేశం. వాడు ఏనాటికైనా సరే తన సింహాసనానికి ఎసరు పెట్టచ్చు అనుకున్నాడు రాజు. రాజుముఖం చూడగానే రాజుగారి ఆలోచన సేనాధిపతికి అర్థమైపోయింది. సేనాధిపతికి రాజభక్తి ఎంతైనా ఉంది. కానీ రాజయోగం గల తన కొడుకుని రాజు చంపించకుండా విడిచిపెడతాడు అన్న నమ్మకం మాత్రం కొంచెం కూడా లేకపోయింది. రాజు దాకా ఎందుకు, తన కొడుకు రాజద్రోహం తలపెట్టినట్టు అయితే మరుక్షణం తానే వాణ్ణి చంపేస్తాడు. అలాంటప్పుడు పరిస్థితి కాస్త విషమించేదాకా చూస్తూ ఊరుకోవటం మంచిది కాదు. అది అవివేకంతో కూడుకున్న పని. సేనాధిపతి వెంటనే తన కొడుకుని విడిచిపుచ్చడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన ప్రేమదత్తుడితో, ఒరే, నువ్వు ఇన్నాళ్ళు కవిత్వం రాస్తూ ఊహాలోకాల్లో విహరిస్తూ నాకు ఏ విధమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చావు కాదు. భవిష్యత్తులో రాజ్యపాలన చేస్తావంటే నాకు అసలు సంతోషంగానే ఉంది. కానీ ఇది మనకి దక్కే సంతోషంగా నాకు కనిపించట్లేదు. నిన్ను రాజుగారు రహస్యంగానైనా సరే చంపించేస్తారు కానీ వదిలిపెట్టరు. ఎందుకంటే నిన్నటి రోజు ఆయన మొహంలో కవళికలు నాకు బాగా అర్థమయ్యాయి. అంచేత నువ్వు ఈ రాత్రే దేశం వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడో ఒక చోట నువ్వు బ్రతికి ఉంటే అదే చాలు అన్నాడు సేనాధిపతి. ఆ రాత్రే ప్రేమదత్తుడు విశ్వపుర రాజ్యాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు సేనాధిపతి రాజుతో, మహారాజా, మన రాజ్యంలో తమకు తమ సంతతికి తప్ప రాజయోగం గల మరొకడికి స్థానం లేదు. అంచేత నేను జ్యోతిష్యుడి మాటలు విని నా కొడుకుకి దేశ బహిష్కరణ శిక్షని విధించాను. వాడు మన రాజ్యపు సరిహద్దుల్లో కనిపిస్తే మరణదండన అమలు జరపడానికి కూడా ఏర్పాట్లు చేసి వచ్చాను అన్నాడు. ఈ మాట విని రాజు తృప్తి చెందాడు. ఆయన మనస్సులో తన విచారమంతా దిగిపోయింది. జ్యోతిష్కుడి మాటల్లో ఏమాత్రం నమ్మకం లేనివాడు ప్రేమదత్తుడు. అతనికి కవిత్వం రాసి చదువుకుని ఆనందంలో మునిగి తేలడం తప్ప రాజకాంక్ష, రాజ్యాలు సంపాదించుకునే శక్తి ఏ కోసానా లేవు. అలాంటి పరిస్థితుల్లో తాను ఇల్లు వాకిలి వదిలిపెట్టి దేశాంతరాలు పట్టిపోవడం ఏమాత్రం అర్థం లేనట్టుగా కనపడింది. ఒక్కోసారి తన స్థితి చూసి అతను వెర్రివాడిలాగా నవ్వుకునేవాడు. ప్రపంచానికి మతిపోయింది అనుకునేవాడు. వేళకి తిండి లేక, ఎండకి వానకి గురి అవుతూ, తలదాచుకునే చోటు లేక నానా ఇక్కట్లు పడుతూ ఉండేవాడు. ప్రేమదత్తుడు చాలా దారుణమైన కష్టాల్ని అనుభవించాడు. క్రమంగా అతనికి ప్రపంచంపైన, జీవితంపైన రోత పుట్టుకొచ్చింది. ఆకలి దప్పులతో అలమటించే ప్రేమదత్తుడిని కవితాకన్య కూడా విడిచిపెట్టేసింది. ఒకనాడు అతను ఒక కాలిబాట వెంట నడుచుకుంటూ శోష వచ్చి స్పృహ తప్పి దారిలోనే పడిపోయాడు. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక గుడిసె నుంచి ఒక అమ్మాయి, ఒక ముసల్ది వచ్చి అతడికి ఉపచారాలు చేసి స్పృహ తెప్పించి తమ సహాయంతో అతన్ని గుడిసెకి తీసుకుపోయి ఒక మంచం మీద పడుకోబెట్టారు. కాస్త తిండి లోపలికి పోయాక ప్రేమదత్తుడి మనస్సు కూడా కొంచెం ఉత్సాహం పొందింది. ఇల్లు వదిలిన ఇంతకాలానికి ప్రేమదత్తుడు మళ్ళీ తాటివాళ్ల ఆదరాన్ని, అభిమానాన్ని చవి చూశాడు. అతనికి మనుషుల మీద, జీవితం మీద మళ్ళీ కాస్త మమత ఏర్పడింది. ఆ గుడిసెలో ఉండే అమ్మాయి, ముసల్ది కూడా చాలా మంచివాళ్లుగా కనబడ్డారు అతనికి. మీరెవరు, ఏ ఊరు అని ఆ అమ్మాయి అతన్ని అడిగింది. నాకెవ్వరూ లేరు, నా పేరు మాత్రం ప్రేమదత్తుడు. జీవితంలో నాకున్న ఆనందం వల్ల మంచి కవిత్వం పఠించటం, రచించడం అని అతడు జవాబు చెప్పాడు. సరి నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను. ఈ అవ్వ తప్ప నాకు కూడా అయిన వాళ్ళంటే ఎవ్వరూ లేరు. మీకు కావలసింది కవిత్వం రాసుకోవటమే అయితే మాతో పాటే ఈ గుడిసెలోనే ఉండిపోవచ్చు.
దిక్కులేని తిరుగుడు దేనికి? మీకు ఇక్కడ ఉండడం ఎప్పుడైతే నచ్చదో అప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని అడ్డుపెట్టేవారు ఎవ్వరూ ఉండరు అని చెప్పింది ఆమె. నన్ను మీరింత ఆదరంగా చూస్తూ ఉంటే మీ మీద నాకు ఎందుకు విసుగు పుడుతుంది అన్నాడు ప్రేమదత్తుడు. నేను అనాకారిదాన్ని. నా ముఖం చూడగా చూడగా ఎవ్వరికైనా విసుగు పుట్టచ్చు అంది ఆ అమ్మాయి. ప్రేమదత్తుడు ఆశ్చర్యంగా ఆమె కేసి చూసి, నువ్వు అనాకారిదానివా అని ఆమె అంతఃసౌందర్యాన్ని పొగుడుతూ ఒక పద్యం రాశాడు. ఆ పద్యం చూసి ఆ అమ్మాయి ఆనందాశ్రువులు రాల్చింది. రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ ఆ అనాకారి అమ్మాయి పైన ప్రేమదత్తుడికి అభిమానం హెచ్చవుతూ వచ్చింది. అది చూసి అవ్వ ఒకనాడు, నాయన ఈ పిల్లకి ఈ పెళ్ళి ఈడు మించిపోయింది కూడాను. అనాకారి అని ఎవ్వరూ పెళ్ళాడలేదు. పెళ్లి కాని పిల్ల ఊళ్ళో ఉంటే నలుగురు ఆడిపోయేసాగారు. వాళ్ళ సూటిపోట్లు భరించలేక ఊరికి దూరంగా ఇక్కడ ఈ పాక వేసుకుని ఉంటూ ఉన్నాము అంది. ఈ పిల్లలో అనాకారితనమే చూసిన వాళ్ళందరూ కూడా వట్టి మూర్ఖులు. ఈమె హృదయంలోని మనస్సులోని ఎంత సౌందర్యం ఉందంటావు. నేను ఈమెని ప్రేమించాను, పెళ్ళాడగలను. కానీ నా బోటి బికారిని పెళ్ళాడి ఈమె ఏం సుఖపడుతుంది? ఇన్నాళ్ళు మీరు గనక నన్ను పోషించారు, కానీ నాకు ఒక్క పూట మిమ్మల్ని పోషించే శక్తి కూడా లేదు అన్నాడు ప్రేమదత్తుడు. నీకేం నాయనా అందగాడివి, ఈవేళ ఈ అమ్మాయిని ప్రేమించాను అంటున్నావు, కానీ ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? రేపు చక్కని పిల్ల కనబడితే ఆమెని ప్రేమిస్తావు అంది అవ్వ. నేను ఎప్పటికైనా పెళ్ళాడితే ఈమెని తప్ప ఇంకెవరిని పెళ్ళాడనని ప్రమాణం చేస్తాను అన్నాడు ప్రేమదత్తుడు. మాకు నీ పేదరికం చూస్తే భయం లేదు నాయనా, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను అంది అవ్వ. మర్నాడు పెళ్లి ముహూర్తానికి ఆ దేశపు రాజుగారే సపరివారంగా బయలుదేరి రావటంతో అసలు సంగతి బయటపడింది. ఆ గుడిసెలోనే ఉండే అమ్మాయి ఆ దేశపు రాజుగారి కూతురే. ఆమె పేరు చంద్రిక. ఆమెకి యుక్త వయస్సు రాగానే తండ్రి ఆమె పెళ్లి తలబెట్టాడు. అనాకారి అని ఎవ్వరూ ఆమెని పెళ్లాడడానికి ముందుకు వచ్చారు కాదు. రాజు ఆమెని పెళ్లాడడానికి ఎవరైతే ముందుకు వస్తారో వారికి అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు. కానీ ఆ సిద్ధాంతానికి చంద్రిక ఒప్పుకోలేదు. అందం చూసి మోహించినవాడు ప్రేమించలేడు నాన్న. రాజ్యలోభంతో నన్ను పెళ్లాడేవాడు ప్రేమించబోడు. నాకు కావలసిన నిజమైన ప్రేమ ఈ రాజభవనంలోకి అడుగు పెట్టదు. నన్ను దూరంగా ఒక గుడిసెలో 1 ఏడాది ఉండనివ్వండి. ప్రేమ నన్ను వెతుక్కుంటూ వస్తుంది అంది చంద్రిక తండ్రితోటి. కూతురు చెప్పిన మాట రాజుకి సమంజసంగానే కనబడింది. ఆయన నగరానికి దూరంగా ఒక గుడిసె వేయించి అందులో చంద్రిక జీవనానికి అవసరమైన ఏర్పాట్లు చేసి చిన్నతనం నుంచి ఆమెని పెంచిన దాదిని తోడుగా అక్కడ ఉంచాడు. అనేక వారాలు నెలలు గడిచిపోయాయి. ఆ పైన ప్రేమ అనేది ప్రేమదత్తుడి రూపంలో ఆ గుడిసెలోనే అడుగుపెట్టింది. ఈ సంగతులన్నీ విన్నాక ప్రేమదత్తుడు చంద్రికతో తన అసలు కథ చెప్పాడు. ఇద్దరూ కష్టాల ద్వారానే సుఖం సంపాదించుకున్నారు. వాళ్ల కష్టాలే వాళ్ల మధ్య ప్రేమబంధము అయ్యాయి. రాజుగారు తన కూతురిని కాబోయే అల్లుణ్ణి పెద్ద ఊరేగింపుతో నగరానికి తీసుకుపోయి వాళ్ళకి పెళ్లి చేసి ఆ రోజునే తన అర్ధరాజ్యం కూడా అల్లుడికి కట్టబెట్టాడు. వెంటనే ఈ విషయం సేనాధిపతికి తెలియవచ్చింది. కొడుకు ఈ విధంగా రాజైనందుకు చాలా సంతోషించాడు. రాజు కూడా తనకి అడ్డంకి లేకుండా ప్రేమదత్తుడు రాజైనందుకు ఆ మాటలు విని తన బుద్ధిని చూసి తానే సిగ్గుపడి ఆయన కూడా వారిద్దరిని ఆశీర్వదించడానికి పెళ్లికి తరలివచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో ప్రేమదత్తుడు తన భార్యతోటి ఎంతో ఆనందంగా జీవనాన్ని కొనసాగించాడు. అందంతోటే ఆనందం కూడా వస్తుంది అనుకోవడం వట్టి మూర్ఖత్వం. అందంగా లేని వారి మనస్సు మల్లె పువ్వు లాంటిది, తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. నాతో పాటు ఈ కథ మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. కథని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలా మీ సపోర్ట్ చూపిస్తే మా ఛానల్ ఇంకొక కొత్త వారికి పరిచయం అవుతుంది. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల్ని వింటూ ఉన్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజుకి కథ కంచికి, మన ఇంటికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం.